హాయ్ అండి. ఇవాళ మా అమ్మాయి టమాటా కర్రీ బంగాళదుంప చేస్తానని అడిగింది. సమ్మర్ సెలవులు వచ్చినాయి కదా, ఇంటి దగ్గరే ఉంటుంది. తను ఎప్పుడు కర్రీస్ వంట నేర్చుకోలేదు, కానీ తను ఇప్పుడు వంట తనే ప్రిపేర్ చేస్తానంటుంది. నన్ను అడగలేదు. తను సెల్లో యూట్యూబ్లో చూసుకొని తన పాటికి తనే వంట చేసింది, కానీ బాగా చేసింది. తను సొంతంగా చేసినా బాగుంది టేస్ట్. ఫస్ట్ టైం చేసింది, చాలా టేస్టీగా చేసింది. మసాలాలు అన్నీ వేసి చేసింది, చాలా టేస్టీగా వచ్చింది. తను సెలవులు ఇచ్చిన దగ్గర నుంచి నన్ను వంట చేస్తానన్నా వంట చేయనివ్వట్లేదు, తనే చేస్తుంది. తను చేసినా కానీ వంట చేసినా, ఏ కర్రీ చేసినా తను బంగాళదుంప కంపల్సరీగా వేసిద్ది. తనకి బంగాళదుంప అంటే చాలా ఇష్టం. బంగాళదుంప కర్రీ అనిద్ది, బంగాళదుంప ఫ్రై అనిద్ది, బంగాళదుంప పులుసు అనిద్ది. ఆ బంగాళదుంపలు ఎన్ని వెరైటీలు ఉంటాయి అన్ని వెరైటీలు మా ఇంట్లో ఉంటాయి, కానీ అన్నీ అంత టేస్ట్గా చేసిద్ది. మీలో ఎంతమంది బంగాళదుంప అంటే ఇష్టం? ఈ బంగాళదుంప ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.